హలో. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎవరండి? మేడం అదే మొన్న మా స్కూల్‌లో చేర్పిస్తామని జెప్పేసి మీ పిల్లల్ని చెప్పారు గదా మేడం. ఎప్పుడు చేర్పిస్తారు మేడం? సార్ గుర్తొచ్చింది సార్. గుర్తొచ్చామా మేడం? సార్. సార్ మీ స్కూల్ చాలా బావుంది సార్. అవునా మేడం. ఎప్పుడొచ్చారు మేడం మా స్కూల్‌కి? సార్ యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా మీ స్కూల్ యాడ్సే సార్. సూపర్‌గా ఉందని చెప్తున్నారు సార్. ఓహో! థాంక్ యూ మేడం. సార్. ఇంతకీ పిల్లల్ని చేర్పిస్తున్నారు కదా మేడం? సార్ చేర్పిద్దామనే అనుకుంటున్నాము. కానీ అమౌంట్ విషయమే కొంచెం ఆలోచిస్తున్నాం సార్. అయ్యో! ఏం పర్వాలేదు మేడం. మీరు జీరో పేమెంట్‌తో మీ పిల్లలను జాయిన్ చేపిచ్చండి. ఇంకో విషయము నెల నెల ఈఎంఐ రూపంలో కూడా కట్టుకోండి మేడం. ఏంటి సార్? జీరో పేమెంటా? పైగా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారా? అవును మేడం. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. నేను మా ఆయనతో చెప్పి ఏ విషయం మీకు చెప్తాను సార్. ఎవరే ఫోన్‌లో? అదే అండి. మొన్న మన ఇంటి దగ్గరకి మన పిల్లోల్ని వాళ్ళ స్కూల్‌లో జాయిన్ చేపించాలన్నారు కదా! ఆ సార్ ఫోన్ చేశారు. ఏమంట? మన పిల్లలు చాలా క్లవర్ అంట. వాళ్ళ స్కూల్‌లోనే జాయిన్ చేపించమన్నారు. మన పిల్లలు ఫ్లవరా అనేది వాళ్ళకెలా తెలిసే? పైగా మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి. ఆపు. షోరూమ్ బైకా ఏమి? నెల నెల ఇన్‌స్టాల్‌మెంట్ ఈఎంఐ ఆప్షన్ అంటాను. అంటే మొత్తం డబ్బులు ఒకటేసారి కట్టేస్తారా? కడతాలే గాని, అయినా మన పిల్లోల్ని ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేపిచ్చాలా అనే ఆలోచన నీకెలా వచ్చింది? ఒకసారి ఇక్కడ చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో ఎక్కడ చూసినా వాళ్ళ స్కూల్ యాడ్సే అండి. అంటే యాడ్స్‌లో ఏ స్కూల్ బాగొస్తే ఆ స్కూల్‌లో జాయిన్ చేపిచ్చేస్తావా? అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జాయిన్ చేపిస్తే పిల్లల భవిష్యత్తు బావుంటదండి. జీరో పేమెంటు. పైగా అది ప్రైవేట్ స్కూలు. ఆపు. పొద్దున గూకలా జీరో పేమెంట్ అని. చదువేమన్నా అంగిల్లో దొరికాయా? అంగడి సరుకు కొనుక్కున్నావా? ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదివితే వాళ్ళ భవిష్యత్తు బావుంటదండి. నా మాటిని. ఎంత చక్కగా మన పిల్లోల్ని గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేపిద్దామే. ఆ స్కూల్‌లో జాయిన్ చేపిస్తే మనం రిచ్‌గా డబ్బున్నోళ్ళుగా కనిపిస్తామండి. ఛీ! పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది నువ్వు చెప్పేది. ఎంచక్కా మనకు దగ్గరలో ఉండే గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేపిద్దామే. అబ్బా! గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేపిస్తే వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదండి. ఓవర్ యాక్షన్‌గా లేదు. నువ్వెక్కడ చదివావే? గవర్నమెంట్ స్కూలు. నేనెక్కడ చదివాను? మీరు గవర్నమెంట్ స్కూలే. మరి మన పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుతారు. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో చదువు చెప్తారో లేదో అండి. చూడు లక్ష్మి, ప్రైవేట్ స్కూల్